ఇప్పుడు 30 నిమిషాల బ్రేక్. తినండి అత్తయ్య, ఓపిక వస్తుంది. ఇదిగో సుందరి, నువ్వు తిను. మరేం పర్వాలేదు. ఏంటి మీరందరూ ఇలా ఆడుతున్నారు? ఒకరికొకరు బాల్ పాస్ చేసుకోవాలమ్మా. అందరూ కలిసి ఆడాలి. ఈ గేమ్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు ఇండివిజువల్ గా ఆడుకోకూడదు. మీరందరూ మంచి ప్లేయర్స్, చాలా హుషారుగా ఆడుతున్నారు. కానీ చివరి క్షణంలో గోల్ చేయడానికి ఏమవుతుంది? నిజంగా ఇలా ఆడితే గెలవడం కష్టం. మీ 8.5 లక్షల బాకీ మాఫీ చేయాలంటే ఈ రోజు ఈ మ్యాచ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. చూసారా అత్తయ్య, చిన్నమ్మ వాళ్ళ 5 కోడళ్ళు ఎలా ఇరుక్కుపోయారో? బోన్లో ఇరుక్కున్న పిట్ట కొట్టుకుంటుంది చూసారా? పట్ 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 అని. అంటే ఈ ఆర్తి అంటే మన టీం ని ఇలా చీటింగ్ చేస్తున్నారన్నమాట. నానమ్మ గారు, ఏమైంది? దెబ్బ ఏమైనా తగిలిందా మీకు? దెబ్బ తగలేదు, కానీ ఎలా పడిందో తెలియట్లేదు. పర్వాలేదు నానమ్మ గారు, నేను తీసి పెడతా కదా. వద్దు, ఎవరూ తీయడానికి వీల్లేదు. దీన్ని మీనాక్షియే తీసి పెడుతుంది. మీనాక్షి, రామ్మ, తీసిపెట్టు. అది బామ్మగారు క్షమించండి, బరువు ఎక్కువగా ఉంది కదా, అందుకే లేపలేకపోతున్నా. పర్వాలేదులే. అరే నేను వద్దని చెప్పానా? నువ్వు తాకొద్దు, దీన్ని కమల తీసి పెడుతుంది. నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు పాలు, పెరుగు, నెయ్యి బాగా తినుంటావు. నీకు చాలా బలం ఉంటుంది. తీసిపెట్టు, రా. బామ్మగారు, నా ఒక్కదాని వల్ల కావట్లేదు. నేను మీనాక్షక్కయ్య కలిసి లేపితే తేలికవుతుంది. మీరిద్దరూ కలిసి లేపుతారా? మీనాక్షక్కయ్య, రండి, కొంచెం సాయం చేయండి. చూసారా బామ్మ, మేం కలిసి తీసి పెట్టాం కదా. మరి ఎందుకు తీయలేం చెప్పండి? మేమిద్దరం కలిసి లేపేటప్పుడు బామ్మగారు మా ఇద్దరి బలం డబుల్ అవుతుంది కదా. దేందే ఉంది, దేన్నైనా లేపేగలం. ఏం కమలా? ఈ విషయం నీకు ఇప్పుడు అర్థమైందా? అలాంటప్పుడు నువ్వు ఒక్కదానివే గోల్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నావు? మీరు మొదటి నుంచి ఇలాగే ఆలోచించుంటే ఇప్పటికే మన టీం 2 గోళ్లు చేసుండేది. జంతువులే ఒకటిగా కలిసుంటాయి. అలాంటప్పుడు మనం మనుషులం, సరేనా? ఇప్పటికీ మించిపోయింది లేదు. ఇప్పుడైనా ఒకటిగా ఆడండి. ఈ మ్యాచ్ మీరే గెలుస్తారు. తప్పైపోయింది బామ్మగారు. నిజంగా ఈ విషయం నాకు గుర్తు రాలేదప్పుడు. అదేంటంటే గోల్ చేయాలని బాగా ఆశపడ్డాను. అందుకే ఆ ఆశతోనే ఇలాంటి పొరపాటు చేశాను నేను. అవును, మేం చేసిన తప్పుకి అవకాశం కోల్పోయాం. దాన్ని అవకాశంగా తీసుకుని ఆ దొంగ మొహంది 2 గోళ్లు చేసింది. కమోన్, మీరు ధనాధన్ 3 గోల్స్ చేయండి, మనమే గెలుస్తాం. అలా కొట్టాలి అంటే మీరు స్పెయిన్ టీం లాగా ఆడాలి. అలా అయితే ఈ మ్యాచే కాదు, వరల్డ్ కప్ కూడా గెలుస్తారు. మనం గనక ప్రయత్నం చేస్తే ఇప్పుడు కూడా ఈ మ్యాచ్ గెలవగలం. మరేం పర్వాలేదు. చూడండి, మీరందరూ కంగారు పడాల్సిన అవసరం లేదు. అరగంట టైం ఉంది. మీరు పూర్తి జోష్తో ఆడండి. పద కమలా, ఈసారి ఆర్తికి మనమేంటో చూపిద్దాం. మన ఆట చూస్తే ఆ ఆర్తి టీం వాళ్ళకి కళ్ళు చెదిరిపోవాలి. అరే కస్తూరి, ఆర్తి, నా స్నేహితురాలు. మీరు చాలా బాగా ఆడుతున్నారు. వాళ్ళకి సరిగ్గా బుద్ధి చెప్పారు. అరే భలే దానివి కస్తూరి, నువ్వు ఎంతో కష్టపడి నాకు ఇంత మంచి అవకాశాన్ని కల్పించావు. ఒట్టేసి చెప్తున్నా, ఏది ఏమైనా నీ మాట పోనివ్వను. నువ్వు అలా చూస్తూ ఉండు.
ఆ చిన్నమ్మ వాళ్ళ కుటుంబాన్ని ఎలా ఆటాడిస్తారో చూస్తుండు. ఇదిగో కొంచెం పళ్ళు ఫ్రూట్స్ నువ్వు కూడా తిను. థ్యాంక్ యూ. అరే అత్తయ్య తినింది చాలు, పదండి పదండి. అయ్యో నా షూస్ ఉన్నట్టుండిలా బరువయ్యా ఏంటి? అయ్యో ఒక పని చేస్తాను, షూస్ ని మార్చేస్తాను. పోదాం. నేనిప్పుడు ఈ కొత్త షూస్ ని వేసుకుని ఆడతాను. ఇక వాళ్ళ పని పడతాను. వస్తున్నా. రెండు టీంలు కూడా మళ్ళీ మైదానంలోకి వచ్చేసాయి. ఈసారైనా కౌశల్య గారి కాకినాడ పూతరేకుల టీం గోల్ చేస్తారనుకుంటున్నాను. కాకినాడ పూతరేకుల టీం చాలా బాగా ఆడుతున్నారు. బాల్ ని వాళ్ళ కంట్రోల్లో పెట్టేసుకున్నారు. ఇక ఒక గోల్ కూడా సాధించారు. ఇక ఈ మ్యాచ్ లో కాకినాడ పూతరేకుల టీం మొదటి గోల్ చేసి 1 పాయింట్ ని సాధించారు. లవ్లీ గోల్ కొట్టు. లవ్లీ ఇప్పుడు రెండు టీంల స్కోరు కూడా సరి సమానంగా ఉంది. రెండు టీంలు 2 గోల్స్ చేశాయి. ప్రియాక ఏంటండి ఇది? తనే వచ్చి గుద్దేసింది. అయ్యో అత్తయ్య, నీకేం దెబ్బ తగలేదు కదా? ఓరి నాయనో, ఓరి దేవుడో, మీరందరూ చూసారా? వీళ్ళు నన్ను కావాలనే కొట్టారు. నేనా? నేను కొట్టలేదు. అరే భలే దానివే, నువ్వే కావాలని పడిపోయావు. అరే ఇక ప్రియ ఆడటానికి కుదరదు. అయ్యో, మీకు అర్థం కావడం లేదు రిఫరీ గారు. నేను చెప్తున్నాను కదా, తనే కావాలని పడిపోయింది. బాబు, తెల్ల డ్రెస్ వేసుకున్న అబ్బాయి, వాళ్ళు అబద్ధం చెప్తున్నారు. మీరే అబద్ధాలు చెప్తున్నారు. నేను కావాలని కొట్టలేదు. నాకు కూడా దెబ్బ తగిలింది కదా. చూసారు కదండి, ఇప్పుడు దాకా మేము కొట్టలేదన్నారు, ఇప్పుడేమో కావాలని కొట్టలేదంటున్నారు. ఇదిగోండి రిఫరీ గారు, వాళ్ళు చీటింగ్ చేస్తున్నారు. వాళ్ళని వెంటనే బయటికి పంపించేయండి. అత్తయ్య గారు చూడండి, చీటింగ్ చేస్తున్నారు. చూడండి, మీరు పొరపాటు పడుతున్నారు. మా ప్రియ ఆమెని కావాలని కొట్టలేదు. అరే నేను చెప్పేది. అత్తయ్య గారు చూసారుగా, మన టీంలో అసలే ఒక ప్లేయర్ తక్కువ ఉన్నారు. అలాంటిది వీళ్ళు రెడ్ కార్డ్ ఎలా ఇస్తారు? సరేనండి, జరిగిందేదో జరిగిపోయింది. ఇంకొక ఛాన్స్ ఇవ్వండి. ఇప్పుడు ఈ మ్యాచ్ టై అయింది. రెండు టీమ్స్ కి 5 అవకాశాలు ఇవ్వబోతున్నాం. ఇదే వాళ్ళకి ఆఖరి అవకాశం. ఇప్పుడు ఈ మ్యాచ్ లో విన్నర్స్ ఎవరో నిర్ణయించేది గోల్ కీపర్స్ ఇంకా స్ట్రైకర్స్ మాత్రమే. ఏ టీం అయితే ఎక్కువ గోల్స్ కొడతారో ఆ టీంనే మేము విన్నర్స్ గా ప్రకటిస్తాం. మొదటిగా గోల్ చేయడానికి రాబోతున్నారు ఆర్తి రెడ్ చిల్లీస్ టీం నుంచి. ఆర్తి గారు, ఇక అయిపోయింది, గోల్. ఇక
ఇప్పుడు రాబోతున్నది కాకినాడ పూతరేకుల టీం నుంచి కౌశల్య గారు. చిన్నమ్మ గారు ఒట్టేసి చెప్తున్నా, మిమ్మల్ని గోల్ కొట్టనివ్వను, చూస్తుండండి. మీ 8.5 లక్షల బాకీ మాఫీ చేయాలంటే ఈ రోజు ఈ మ్యాచ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. కౌశల్య గారు అద్భుతమైన గోల్ చేశారు. ఆర్తి రెడ్ చిల్లీస్ నుంచి సెకండ్ అటెంప్ట్. వాళ్ళ టీం నుంచి వాళ్ళ అత్తయ్య గారు వస్తున్నారు. ఓయ్ అత్తయ్య, ఆల్ ది బెస్ట్. వెల్ సేవ్ అమ్మగారు, వెరీ గుడ్. ఏంటత్తమ్మ ఇది? కమాన్ వదినా, కమాన్ మీనాక్షి దేవి, గోల్ చేయాలి. భోళా శంకర, నువ్వు మా కోడళ్ళందరికీ అండగా ఉండి నువ్వు వాళ్ళకి ధైర్యాన్నిచ్చి వాళ్ళు గెలిచేలా చూడు తండ్రి. మీనాక్షక్కయ్య, కేక్! భగవంతుడా, ఆపేశాను మీనాక్షి. అరే చింపిరి మొహం దానా, నిన్ను గోల్ కొట్టనివ్వను, దమ్ముంటే కొట్టి చూడు. నీకు కూడా బాగా తెలుసు కదా మన కుటుంబానికి ఈ పోటీలో గెలవడం ఎంత అవసరమో. ఆల్ ది బెస్ట్ కమలా అక్కయ్య. అరే చింపిరి మొహం, ఎంతసేపు కొట్టు. ఇదిగో చింపిరి మొహం, ముందు ఇంటికెళ్ళి గోల్ కొట్టడం నేర్చుకో. అరే చిన్నమ్మ, ఇంకా టైం ఉంది, మీ కోడల్ని తీసుకొని మర్యాదగా ఇంటికి వెళ్ళిపోండి. ఆర్తి రెడ్ చిల్లీస్ టీం 2 గోల్స్ చేసి ముందంజలో ఉన్నారు. ఇప్పుడు రాబోతున్నది కాకినాడ పూతరేకుల టీం నుంచి లవ్లీ గారు. లవ్లీ, లక్ష్యంపై దృష్టి పెట్టు. నువ్వు ఖచ్చితంగా గోల్ కొట్టాలి. Come on, lovely, come on!
నువ్వు గనక ఆడితే మన టీం తప్పకుండా గెలుస్తుంది. మీ 8.5 లక్షల బాకీ మాఫీ చేయాలంటే ఈ రోజు ఈ మ్యాచ్ మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవాల్సి ఉంటుంది. కమాన్ లవ్లీ. ఈ గోల్తో మళ్ళీ రెండు టీంల స్కోర్లు కూడా సరిసమానంగా ఉన్నాయి. ఇప్పుడు ఆర్తి రెడ్ చిల్లీస్ టీం ఛాన్స్. కాకినాడ పూతరేకుల టీం గోల్ కీపర్ దీన్ని గోల్ కాకుండా ఆపుతారో లేదో చూడాలి. రెండు టీంలు కూడా సమాన స్కోర్లు ఉన్నాయి. ఇప్పుడు మిగిలిన ఒకే ఒక్క అవకాశం కాకినాడ పూతరేకుల టీంకుంది. కానీ ప్రియా గారికి రెడ్ కార్డ్ రావడం వల్ల వీళ్ళకి స్ట్రైకర్ ఎవరూ లేకుండా పోయింది. కాకినాడ పూతరేకుల ప్లేయర్స్ మొహాల్లో నిస్సహాయత మాకు స్పష్టంగా కనిపిస్తోంది. ఒక ప్లేయర్ గాయాలతో బాధపడుతుంటే ఇంకో ప్లేయర్ కి రెడ్ కార్డు రావడం ఆ టీం కి తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుంది. మా జడ్జెస్ కూడా టెన్షన్ గా ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు కాకినాడ పూతరేకుల టీం కి 5వ స్ట్రైకర్ ఎవరనేది. నేను ఆడతాను. గౌరీ వదిన గారు మీరు గోలా? గౌరీ నువ్వు ఆడగలవా? అరే ఇదేంటి, తను అలా ఒక్కతే కుంటుకుంటూ వస్తుంది. ఈ గోల్ నేను కొడతాను. అరే లేదు జడ్జి గారు, తనకి పర్మిషన్ ఇవ్వడానికి వీల్లేదు. ఇది ఆటలోని రూల్స్ కి విరుద్ధం. నేనెందుకు ఆడకూడదు? నేను ఈ టీంలో ప్లేయర్నే కదా. ఇదిగోండి జడ్జి గారు, మీకు తెలుసు నేను ఈ టీంలో 6వ ప్లేయర్ని కూడా. అందుకని నేను ఆడొచ్చు. ఈ గోల్ని నేనే కొడతాను. జడ్జెస్, నా ఉద్దేశంలో ఈ టీం చాలా కష్టపడి ఇక్కడి వరకు పోరాడుతూ వచ్చారు. మనం వీళ్ళకి ఒక అవకాశం ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. గౌరీ గారు, మీరు గోల్ కొట్టడానికి అవకాశం ఇస్తున్నాం. చాలా చాలా థ్యాంక్స్. రండి గౌరీ గారు, ఇప్పుడు మీ టీంని గెలిపించగలిగేది కేవలం మీరు మాత్రమే. సరే రా, అయితే నీ సంగతి కూడా నేను తేల్చేస్తాను. అమ్మా గౌరీ, నువ్వు గోల్ చేయగలవు. నీ లక్ష్యం పైనే దృష్టి పెట్టు. మన కుటుంబంలో అందరి ఆనందం కోసం ఈ రోజు మనం ఖచ్చితంగా గెలవాలి. గౌరీ, మనలో నిజాయితీ ఉంది, మనమే గెలుస్తాం.